హాయ్ టు ఎవ్రీవన్, ఐఎమ్ అపర్ణ. వీఆర్ లివింగ్ ఇన్ డాలస్. ఇప్పుడైతే మేము ఎయిర్పోర్ట్కి స్టార్ట్ అయిపోతున్నాం. హాయ్, హలో. మాతో పాటు శ్వేత అండ్ శ్రీకాంత్ అని వస్తున్నారు. మాకు ఈ ఫ్లోరిడా ప్లాన్ యాక్చువల్గా 2 years బిఫోర్ నుంచి అనుకుంటున్నాం అనమాట ఇద్దరం. ఇప్పటికి మా ప్లాన్ సక్సెస్ అయింది. నేను సెక్యూరిటీ చెక్లో ఒక అద్భుతాన్ని చేశాను అనమాట. అదొక అద్భుతమైన పని అనుకోవాలి. లిక్విడ్స్కి మనకి లిమిట్ ఉండదు అనమాట. చెక్ ఇన్ బ్యాగ్లో ఎంతైనా పట్టుకెళ్ళచ్చు. కాకపోతే నేను బ్యాక్ ప్యాక్లో లిమిట్ 100 ml అయితే నేను 120 ml తీసుకెళ్ళా. ఇంకా వాళ్ళు ఊరుకుంటారా, వదిలేయాల్సి వచ్చింది. దానికే స్టార్టింగే కొద్దిగా అప్సెట్లో ఉన్నా. మాట్లాడుతుంటే కన్విన్స్ చేస్తున్నాడేమో మా ఆయన అనుకున్నాను నా గురించి. కావాలంటే ఎన్నికెళ్ళి చెకింగ్ చేసుకోమంటున్నాను. ఇంకో బ్యాగ్ లో చెక్ ఇన్ చేసి హ్యాపీగా ఉందా? నీకు మొత్తం హ్యాపీగా ఉన్నట్టుంది. మిస్ యూ. 11 అయిందా? ఇక్కడ టైం 11, టెక్సస్ టైం ప్రకారంగా 10. 7:30 కనీసం వెల్కమ్ టు ఫ్లోరిడా లేదేంటి శ్రీ మన కోసం? ఒక రెడ్ కార్పెట్ వేసి, ఒక బొకేలు వేసి ఎవరైనా వస్తే బాగుంది. అమెరికా ప్రెసిడెంటా లేకపోతే ఇండియా ప్రైమ్ మినిస్టర్? హోటల్కి వెళ్తాం. హోటల్కి వెళ్ళి రూమ్ టూర్ చూపిస్తా, బాత్రూమ్ టూర్ కూడా చూపిస్తుంది. హోటల్ రూమ్ టూర్ చూపిస్తా. శ్రీ క్లాస్గా బిహేవ్ చేసి ప్లీజ్. ఉన్న హెయిర్ స్టైల్ ఈకలు. ఈ ఫ్లోరిడా ట్రిప్ యాక్చువల్లీ మేము వెళ్ళింది నవంబర్ ఎండ్కి. కానీ ఏంటి ఇప్పుడు పెడుతున్నా అనుకోకండి, కొంచెం బిజీ ఉండి డిలే చేసా. యాక్చువల్గా నవంబర్ స్టార్టింగ్ హరికేన్ వచ్చింది కదా లాస్ట్ ఇయర్. ఫ్లోరిడాలో టాంపా, కీ వెస్ట్ అటువైపు కొద్దిగా డిస్ట్రాయ్ అయిందనమాట. మేము అనుకున్న ప్లాన్లో కీ వెస్ట్ ఉండేది అప్పుడు, కానీ ఇప్పుడు లేదు. ఎందుకంటే చెప్పాగా రీజన్. సో ఫైనల్గా మేము కంక్లూజన్కి వచ్చింది ఆర్లాండో అండ్ మయామి. సో దిస్ అవర్ రూమ్ ఫర్ 4 days. సో ఇప్పటి నుంచి మీరు ఫ్లోరిడా సిరీస్ చూస్తారు. మేము ఎన్ని డేస్ అయితే ఉంటామో, డిస్నీ ఏమేమి కవర్ చేస్తామో అవన్నీ మీకు చూపిస్తాం. సో నేను వేసుకున్నది ఎలా ఉందో చెప్పండి. ప్లే సూట్, జంప్ సూట్ టైప్. చిన్నపిల్లలాగా సిసింద్రి సినిమా గుర్తొస్తుంది నాకు నా అవుట్ఫిట్ చూస్తుంటే. హలో, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మూమెంట్స్ బై ఆనంద్ అండ్ అపర్ణ. ఓకే, లెట్స్ గెట్ ఇన్ టు ద మెయిన్ వీడియో. అందరికీ బకెట్ లిస్ట్ అనేది ఒకటి ఉంటుంది కదా. సో నాకున్న బకెట్ లిస్ట్లో మెయిన్ థింగ్ ఈరోజు కంప్లీట్ అవబోతుంది. అదేంటంటే డిస్నీ. నా సిగ్నేచర్ స్టెప్ అనుకోండి, ఏదో ఒకటి అనుకోండి. నా ఎగ్జైట్మెంట్ చూస్తే మీకు అర్థమవుతుంది. సో ఈరోజు అయితే అది మేనిఫెస్ట్ చేయబోతున్నా. నాకైతే ఏం తెలీదు అండ్ బిఫోర్ ఏం చూడలేదు కూడా. అట్లీస్ట్ నాకు మెయిన్ ఉన్నది ఆ క్యాజిల్, ఆ ఫైర్ వర్క్స్, ఇవే కొన్ని థింగ్స్ తెలుసు ఇప్పుడు వరకు. సో ముందుగా బ్రెయిన్ ప్రిపేర్ చేసుకున్నాం. ముందు నుంచి కూడా ఏం చూడకూడదు, అప్పటికప్పుడే అన్ని ఎంజాయ్ చేయాలి ఆ మూమెంట్ని అన్నట్టు. సో ఈ ఎగ్జైట్మెంట్ చూపిస్తా మీకు కూడా నాతో పాటు ఏం చేస్తున్నాను ఏంటో అని. మోస్ట్లీ రైడ్లు మీకు చూపించకపోవచ్చు, ఎందుకంటే కెమెరాతో బ్లాగ్ తీయాలంటే కష్టం కదా. సో ఏం చేస్తాం ఏంటో అన్నది మిగతాదంతా ఆల్మోస్ట్ కవర్ చేస్తాను. అండ్ వెయిట్, మేము వచ్చిన సిటీ ఏదైతే ఇక్కడ ఉంటున్నామో ప్రెజెంట్ హోటల్లో, ఈ సిటీ పేరు కొద్దిగా నాటిగా ఉంటుంది. ఏంటనుకున్నారా తెలుసా? కిస్మీ అనమాట. సో చాలా నాటిగా అయితే ఉంది కదా. ఈ ప్లేస్లో చెప్పడానికి కూడా మాకు భలే అనిపించింది నాటిగా. సో హోటల్ పేరు గ్రాండ్ హోటల్ ఇక్కడ. సో మీకు యూస్ఫుల్ ఉంటుంది వ్లాగ్ అయితే. సో టైం అయిపోతుంది, ఇప్పుడైతే వెళ్ళాలి. మేమైతే ఇక్కడే బ్రేక్ఫాస్ట్ ఇంక్లూడెడ్ ఉన్నది తీసుకున్నాము హోటల్. సో బ్రేక్ఫాస్ట్ తిని ఫాస్ట్గా బయలుదేరాలి, లేకపోతే ఇంత లైన్లు ఉంటాయి. అవన్నీ లైన్లో నుంచుని ఆల్రెడీ ఒకసారి యూనివర్సల్కి వెళ్ళినప్పుడు ఇలాగే అయ్యిందనమాట. సో ఈసారి ఎలా అవుతుందో చూడాలి. మ్యాచింగ్
ఈ ఫంకీ టీ షర్ట్ ఎలా ఉందో చెప్పండి, నేనే సెలెక్ట్ చేసా. బ్లాక్ థీమ్ అన్నట్టు ఏదో బ్లాక్ వేసుకున్నాం ఆల్మోస్ట్, అంటే కొద్దిగా ఆల్మోస్ట్ బ్లాక్ లో ట్రై చేసాం నలుగురం, మీకు చూపిస్తా. మేం తీసుకున్న హోటల్ బ్రేక్ఫాస్ట్ ఇంక్లూడ్ అయి ఉన్నది, సో క్విక్ గా చేసేసి ఎర్లీగా స్టార్ట్ అవుతున్నాం. మేం తీసుకున్న హోటల్ డిస్నీ థీమ్ పార్క్స్ దగ్గరలోనే. ఈ వాల్ట్ డిస్నీలో టోటల్ 4 థీమ్ పార్క్స్ ఉంటాయి. డిస్నీ హాలీవుడ్ స్టూడియోస్, డిస్నీ యానిమల్ కింగ్డమ్, డిస్నీ ఎప్కాట్ అండ్ మ్యాజిక్ కింగ్డమ్. ఇవాళ ఫస్ట్ డే మేం వచ్చింది యానిమల్ కింగ్డమ్కి. మేం తీసుకున్న హోటల్ నుండి డిస్నీ థీమ్ పార్క్స్కి అరౌండ్ 10-15 మినిట్స్ ఉంటాయి. మనకి కాంప్లిమెంటరీ బస్సెస్ ఉంటాయి హోటల్ నుండి, కానీ మేము అనుకున్న అవైలబిలిటీ టైంలో లేదు. అండ్ యూ కెన్ ఆల్సో పర్చేస్ రైడ్ షేర్ సర్వీస్ లైక్ ఊబర్. బెస్ట్ ఆప్షన్ నాకు తెలిసి ఊబరే. ఆర్ఎల్స్ మనం డ్రైవ్ చేసుకొచ్చిన పార్కింగ్ చాలా దూరం ఉంటుంది, దానికి చాలా టైం వేస్ట్ అవుతుంది. ఇంకా మీరు ఎంత ఎర్లీగా వస్తే అంత బెస్ట్ అన్నమాట, లేదా మీరు థీమ్ పార్క్ మొత్తం కవర్ చేయలేరు. మీరు బుక్ చేసుకునేటప్పుడు మెయిన్ చూసుకోవాల్సింది లైట్నింగ్ లేన్ అని ఒకటి ఉంటుంది. అదేంటంటే మనకి రైడ్స్ ఏవైతే ఉంటాయో వాటికి వెయిట్ టైం అవాయిడ్ చేయడానికి. అది కంప్లీట్ మీ చాయిస్ బట్టి. అండ్ ఆల్సో మీరు బుక్ చేసుకునేటప్పుడే చూసుకోవాల్సింది మెమరీ పాస్ ఉంటుంది. మనకి ఫోటోగ్రాఫర్స్ ఉంటారు పార్క్లో, మంచి మంచి స్పాట్స్ దగ్గర, లొకేషన్స్ దగ్గర ఫొటోస్ తీస్తారు మనకి. వాటికి ఏం లిమిట్ ఉండదు, ఎన్ని ఫొటోస్ అయినా దిగచ్చు. లేదా మీరు క్యామ్ తెచ్చుకున్నా, మొబైల్ ఇనఫ్ అనుకున్నా, దట్స్ అప్ టు యూ. అక్క దీని పేరేంటి? చింకబెల్ కాదు, అటు సైడ్ అనుకుంటా. మనం పార్క్లో ఫస్ట్ ఎంటర్ అవ్వగానే డివైన్ ఉంటుంది. ఇది డిస్నీలో ఒక క్యారెక్టర్. కంప్లీట్గా నేచర్, ప్లాంట్ సరౌండింగ్స్తో ఎంగేజ్ చేస్తూ ఉంటుంది. వస్తున్నారు మన స్టార్ ఐటమ్స్. ఈ యానిమల్ కింగ్డమ్ థీమ్ పార్క్ సెంటర్లో ఉంటుందన్నమాట ది మ్యాసివ్ సూపర్ ఐకానిక్ ట్రీ ఆఫ్ లైఫ్. ఇది కంప్లీట్లీ ఆర్టిఫిషియల్ మేడ్, చూడ్డానికి చాలా బ్యూటిఫుల్ ఉంటుంది. ఇది ఫ్రంట్ సైడ్ ఆఫ్ ద ట్రీ. ఈ యానిమల్ కింగ్డమ్ బేసిక్గా మనకి 4 పార్ట్స్గా డివైడ్ చేశారు గైడ్లో మెన్షన్ చేశాక. ఓయాసిస్, డిస్కవరీ ల్యాండ్ అండ్ రిమైనింగ్. వీటిలో వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ సెక్షన్ అంటే అది పాండోరా వరల్డ్ అనే చెప్పాలి. ఇదంతా అవతార్ సెట్టింగ్లో క్రియేట్ చేశారు మనకు ఆ ఫీల్ తెప్పించడానికి. ఏజ్ గ్రూప్తో సంబంధం లేదు, ఎవరికైనా నచ్చుతుంది ఇది. అందరూ పిచ్చి పిచ్చిగా ఎంజాయ్ చేస్తారు. ఎక్స్పీరియన్స్ అన్నాడు, అంటే కూర్చుని ఏదో ఎక్స్పీరియన్స్ చేశారు. నాకు తెలిసి ఏంటో నేను చెప్తున్నా, అవతార్ మూవీలో పార్ట్స్ ఉండేది వీడు, నాకు తెలిసి అందులో కూర్చోబెట్టి తీసుకెళ్తారు అనుకుంటున్నా. అని అనుకుంటున్నాం. పాండోరా ఏరియా కవర్ చేస్తున్నాం. ఇప్పుడు వెళ్తుంది ఏంటి? నావీ రివరా? నావీ రివర్ ఇగో కింద అదే కదా చూడు. Welcome travelers. For your safety, please remain seated. Please follow seat belts. రియల్ కదా? బ్లాగ్లో చెప్పినా నేనైతే అవతార్ మూవీ చూడలే, కానీ ఇది అవతార్ థీమ్ బేస్డ్ అంట. ఇందాక మనం చూసింది ఏంటి? నావీ రివర్ రైడ్. ఇందాక అది రైడ్ కాదు, జస్ట్ బోట్లో అలా చూపించాను కదా, కళ్ళకి విజువలైజేషన్ బాగుంది. నాకు నచ్చొస్తుంది, కళ్ళకి విజువల్గా బాగుంది. మీకు ఎలా కనిపించిందో తెలియదు, కానీ ఇప్పుడు నెక్స్ట్ లైన్లో ఉన్నాం. వెయిట్ టైం 45 మినిట్స్ చూపిస్తుంది. సో ఇది కూడా తిరిగాక ఎలా ఉందో చెప్తా. రంగుల రాట్నం. మీరు ఈ పాండోరా వరల్డ్లో ఏదైనా మిస్ కాకూడదు అంటే అది గ్యారంటీ అవతార్ రైడే.
లోపల వెయిట్ టైంలో మనకి సెట్టింగ్ అంతా ఉంది అవతార్ సెట్టింగ్లో క్రియేట్ చేసి. అండ్ ఈ రైడ్ని ఎలా డిస్క్రైబ్ చేయొచ్చు అంటే కంప్లీట్గా 3D ఎక్స్పీరియన్స్ అనమాట. మంచిగా కూర్చుని ఫ్లై అవుతున్నట్టు ఉంటుంది. వైల్డ్ యానిమల్స్ని చూస్తూ అబ్సల్యూట్ ఇంటెన్స్ ఉంటుంది. యూ విల్ లవ్ ఇట్. Before we send you to the lake chamber, let's watch this piece by అవతార్ రైడ్ వెళ్ళాము, అసలు టాప్ నాచ్, అసలు అవుట్ స్టాండింగ్ ఉంది. చాలా భయపడ్డాను, అరిచి అరిచి అసలు ఎలా అనిపిస్తుంది అక్క. డోంట్ మిస్, డిస్నీకి వస్తే అది మిస్ అవ్వకండి. కాదు, గొంతు నొప్పి వస్తుంది, అమ్మ 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 అని అరిచి. అయ్యే, మన పక్కలందరూ భయపడి ఉంటారు అక్క, మనకు గోలగోలు చేసినందుకు. వాండరింగ్ ఇన్ డిస్నీ. ఈ రోజుది థర్డ్ రైడ్, డైనోసార్ రైడ్. శ్వేత నేను ధైర్యంగా ఎడ్జెస్ లో కూర్చుంటాం అంటున్నాం ఇక్కడ. మనకి ప్రైడ్ ఇంపార్టెంట్. లాస్ట్ Now, let's go get that dino. Computer, what are you tracking? Styracosaurus. డైనోసార్ రైడ్ ఎలా ఉంది అక్క? ఎక్స్పీరియన్స్ చెప్పు. బాగాలేదా? నాకు పర్వాలేదు అనిపించింది. కొద్దిగా చిన్నపిల్లల రైడ్ అయినా కొంచెం కొంచెం అనిపించింది. డిస్నీ అంటే మరి చిన్నపిల్లలు యాక్చువల్లీ బాగుంది ఇది కూడా, కాకపోతే కొద్దిగా ఎక్కువ మూమెంట్స్ లేవు, అక్కడక్కడ అలా అలా ఉన్నాయి. నాలాంటి వాళ్ళ కోసం ఇలాంటివి, పెద్ద పెద్దవి అయితే నాకు రైడ్స్ భయం అని చెప్పి నాలాంటి వాళ్ళ కోసం ఇలాంటివి. ఈ ఏషియా సెక్షన్లో అండ్ ఆల్సో కంప్లీట్ థీమ్ పార్క్లో వన్ అండ్ ఓన్లీ రోలర్ కోస్టర్ రైడ్ ఇది. ఈ ఎవరెస్ట్లో ఉంటుంది. మన ఇద్దరం ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం. ఏంటది ఏ రైడ్? కాళీ రివర్ రైడ్. వాళ్ళిద్దరు పెద్ద రోలర్ కోస్టర్ ఉందంటే వెళ్ళారు, ఇందాక ఏదైతే చూపించానో. మనకంత భయం సుస్సు, సో అందుకే వెళ్ళా. వాటర్ పడుతుంది, వాటర్ అంటేనే భయం. యాక్చువల్గా సీవర్లో వెళ్ళాం మేము, అక్కడ బాగా నచ్చింది. సెకండ్ టైం కూడా వెళ్ళిపోయాము. ఇప్పుడు నచ్చితే సెకండ్ టైం వెళ్తాం. ఫస్ట్ టైం చూడాలి ఫస్ట్. సేమ్ అప్పుడులాగే అక్క. ఈ సెటప్ అంతా చూస్తుంటే నాకు ఇండియాలో టెంపుల్స్ గుర్తొచ్చాయి సడన్గా. ఇవన్నీ మనం రైడ్కి వెళ్ళే లైన్స్లో ఉంటాయి. ప్రతి రైడ్కి వెయిట్ టైం ఎంత ఉందో మీరు ఆన్లైన్లో చెక్ చేసుకోవచ్చు. బెస్ట్ రైడ్ మాత్రం ఇదే ఉంటుంది. ఫస్ట్ నా ఫేవరెట్ యాక్చువల్లీ. పేరేంటి? కేల్ రివర్ రైడా? రివర్ రైడ్ పైకి వెళ్ళి ఇప్పుడు వదులుతాడు చూడు. ఓకే సార్. సే హాయ్, దిస్ ఫర్ ద బ్లాగ్. ఇంకోటి ఉంది. అయిపోయింది అప్పుడే. కోస్ట్ రైడ్ ఎలా ఉంది? చాలా ఎక్కువ ఉందన్యా. మాకైతే కష్టమా? నేను అది చూసే నేను కనిపెట్టాను అసలు. అంటే అన్ని స్లోప్లు ఏం లేదు, జస్ట్ ఏదో ఒకటే చిన్నది.
ఎక్సైటింగ్ లేదు, అది సూపర్ ఉందా? ఎక్కువసేపు ఉందా? ఎక్కువసేపు లేదు కానీ బాగుంది. పైకి కిందకి జుమ్ ఉందా? ఫుడ్ విషయానికి వస్తే ఫుడ్లో ఎవరైనా పికీ ఈటర్స్ ఉంటే చాలా కష్టంగా ఉంటుంది, ఎందుకంటే మనకి అన్ని ఆప్షన్స్ ఉండవు. సో యూ హ్యావ్ టు అడ్జస్ట్. ఇక్కడ రెస్టారెంట్స్ కెఫే బాగానే ఉన్నాయి, అండ్ ఆల్సో స్టార్ బక్స్ అయితే ప్రతి థీమ్ పార్క్లోనే ఉంది. మేము వాటర్ కూడా పర్టికులర్గా క్యారీ చేయలేదు, వెయిట్ టైంలో ప్రతి దగ్గర అవైలబుల్గానే ఉంది. నాకు రాజస్థాన్ గుడికి వచ్చినట్టుంది అక్క, నాకేవో గుడికి వచ్చినట్టుంది అక్క. స్టార్టింగ్ లో చూసారుగా, ఇది ట్రీ ఆఫ్ లైఫ్ బ్యాక్ సైడ్ వ్యూ. అండ్ ఆల్సో మేమిద్దరం రీల్ చేసాం, ఇక్కడ ఇన్స్టాగ్రామ్ లో ఉంది, చూడలేని వాళ్ళు ఉంటే వెళ్ళి చూడండి. మేం వెళ్తుంది వన్ ఆఫ్ ద గుడ్ సఫారీ రైడ్. ఇక్కడ ఒక ట్రక్ ఉంటుంది, ట్రక్లో మనల్ని తీసుకెళ్తారు. ఇంత దూరం వాక్ చేసుకుని వచ్చాక ఇది రిలాక్సింగ్గా అనిపిస్తుంది. ఈ సఫారీ రైడ్ 18 to 20 minutes అరౌండ్ ఉంటుంది. మనకు ఒక గైడ్ ఉంటారు, ప్రతి లైవ్ యానిమల్స్ని చూపిస్తూ దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు. Please watch your hands, arms, feet, and legs. Those doors are onto a phone, a camera, or a child. Need to lock them tightly. And the roads do get pretty bumpy. మేము వెళ్ళినప్పుడు దీనికి అంత వెయిట్ టైం అయితే లేదు. In Africa, standing up to be about 5 feet tall, with wingspans up to 9 feet in length, which is... Now hippos don't... just take the lead. Now hippos don't swim in the water, but what they do is sink themselves down to the bottom and they walk along the riverbeds. Now giraffes spend so much time eating, they've adapted to have a dark purple tongue that can grow to be boreals. They like to keep to themselves as much as they possibly team that's found in the brine shrimp that they eat. నడు This is the last one, Planet Watch. This is the only way to go and come back. మేము చూడ్డానికి వెళ్ళి ఆ రోజు ఏదైనా డిసప్పాయింట్మెంట్ అయ్యామంటే అది ఇదే అనుకోవాలి. ఈ ప్లానెట్ వాచ్ చూడడానికి మనం వెళ్ళాల్సిన ఓన్లీ వే ఈ ఎక్స్ప్రెస్ ట్రైన్ రైడ్. లాస్ట్కి అంత దూరం వాక్ చేసుకుని వెళ్ళాక అర్థమైంది ఏంటంటే మాకు ఇది ఓన్లీ ఫర్ కిడ్స్ అని. ఇక్కడ ఫన్ యాక్టివిటీస్, యానిమేషన్ అకాడమీ అండ్ కన్జర్వేషన్ స్టేషన్ ఉంటుంది. లాస్ట్కి ఫొటోస్ దిగి బయటకు వచ్చాం. అన్నిటికన్నా బాగా నచ్చింది అవతార్ రైడ్. ఇది అవతార్ పాండోరా. సో వెళ్ళిపోతుండగా యాక్చువల్గా యానిమల్ కింగ్డమ్ అయిపోయింది. సో లాస్ట్ టైం మళ్ళీ ఇది ఒకసారి చూద్దాము, ఎంజాయ్ చేద్దాం వెళ్ళేటప్పుడు అని చెప్పి మళ్ళీ దీనికి వచ్చాం. వెయిట్ టైం 30 minutes అలా చూపిస్తుంది. అన్నీ కవర్ చేస్తాం, ఏది వదలలేదు, అన్నీ కవర్ చేసాం. టైం 3:30 అలా అవుతుంది. విజువలైజేషన్ అదే మనం స్టార్టింగ్ చూసాం కదా, మీకు ఏదైతే చూపించానో అది. సో యానిమల్ కింగ్డమ్ పార్ట్ అయితే డన్ ఫర్ ద డే. నాతో పాటు మరి మీరు కూడా ఎక్స్పీరియన్స్ చేశారుగా, నాతో పాటు మీరు ఎంజాయ్ చేశారుగా. హాహా అంటే నా వీడియో చూస్తూ ఇంత ఇన్ఫర్మేటివ్గా ఉంది కదా నా వీడియో. మరి నెక్స్ట్ మీరు ఆర్లాండో ట్రిప్కి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా నా వీడియో మీకు యూస్ఫుల్ ఉండాలని ఈ టిప్స్ నేను మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తున్నానుగా. సో మీరు నా కోసం ఒక్కటి చేయాలి, ఫ్రీ ఆఫ్ కాస్ట్. అదేంటంటే సబ్స్క్రైబ్. నాకు కొద్దిగా ఎనర్జీ అండ్ బూస్ట్ ఇస్తుంది. స్టే ట్యూన్. టాటా, బై బాయ్.